రాహుల్ రామకృష్ణ ఇతను మనందరికీ తెలుసు అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫేమస్ అయ్యారు. ఒక మంచి యాక్టర్ గా, మంచి పర్ఫార్మర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. అటు పెళ్లి చూపులతో కావచ్చు, అర్జున్ రెడ్డితో మంచి ఫ్రేమ్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు గారి సినిమాతో కొన్ని సినిమాల్లో కూడా ఒక మంచి నేమ్ వచ్చింది. వాటికన్నా ఎక్కువగా ఆయన పబ్లిక్ ప్లేసుల్లో చిచ్చు కొడుతూ కనిపించినటువంటి వీడియోస్ అప్పుడప్పుడు వాటికన్నా ఎక్కువ ఫేమస్ చేశాయని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇతని గురించి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే, మళ్ళీ ఒక ట్వీట్ చేశారు ఆయన రీసెంట్ గా, నిన్న అనుకుంటా. ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే, మీ గొప్పలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల సమాచారాన్ని వెల్లడిస్తారా అంటూ ప్రశ్నించారు. చట్టానికి సంబంధించి గ్రామ సభలు ఏవైతే అమలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఫలితాలను, అంటే మీరు చూపించేటువంటి ఇంకొకటి కాకుండా దానికి సంబంధించినటువంటి ఫలితాలను, మీరు ఏదైతే కార్యక్రమాలు చేశారో దానికి సంబంధించినటువంటి ఫలితాలను పబ్లిక్ డొమైన్ లో పెడతారా అని ఒక ట్వీట్ చేస్తూ, ఇది మీ అభిమానిగా అడుగుతున్నా, ప్రశ్నించినందుకు దేశద్రోహిని కాను అని పేర్కొంటూ లాస్ట్ లో జై తెలంగాణ అని చెప్పి ఒక కొటేషన్ ఇచ్చారు. ఓకే, మంచిదే. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్నటువంటి వివాదం, కొంతమంది లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు అదే పనిగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి ఆయన పార్టీ మీద, ఆయన మీద బురద జల్లే విధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన మీద ఒక నిందేసి, ఆయనే దాన్ని పెంచి పోషిస్తూ, ఆయనే వెనక్కి తీసుకుని, ఆయనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపించి, ఆయనే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి, ఆయనే అరెస్ట్ చేపిస్తున్నారని చెప్పించి, మళ్ళీ నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదని ఆయనే చెప్పి, అన్ని ఆయనే క్రియేట్ చేసుకుని, మొత్తం అంతా చేసిందంతా కర్త కర్మ క్రియ ఆయన అనుచర వర్గం మనందరికీ చాలా క్లియర్ గా కనపడుతుంది. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంత ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఇంకొంత ఇక్కడ ఎక్కువ కూడా సపోర్ట్ కూడా వస్తుంది. కొంతమంది అయితే అదే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నుంచి కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా, ఇక్కడ ఇది ఒక నేషనలిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి జర్నలిస్టులందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక్కడ ఈ టైంలో రాహుల్ రామకృష్ణ గారు ఇలాంటి ట్వీట్ చేయటం ఏంటి అనేదే ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి చాలా మంది యువత కూడా రాహుల్ రామకృష్ణని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అదే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ప్రజలు ఏమడుగుతున్నారంటే, ఏపీ గురించి పక్కన పెడదాం రాహుల్ రామకృష్ణ గారు, మీరు తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి కదా, గత 12 ఏళ్లుగా తెలంగాణకి సంబంధించి ఏరి కోరి కొట్లాడి ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ మీద ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? మీరు చట్టా పట్టాలు వేసుకుని ఫామ్ హౌస్ల్లో అట్లలో పార్టీలకు తిరిగేటువంటి ఆ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ మంత్రులు, ఎమ్మెల్యేలతో మీరు ఎప్పుడైనా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించిందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి 1,00,000 కోట్ల అప్పులకు సంబంధించి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు కుంగిపోవడం గురించి కానీ, మేడిగడ్డ కుంగిపోవడం కానీ, నిరుద్యోగుల గురించి, నిరుద్యోగుల సమస్యల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారా? రోడ్లు, డ్రైనేజీలు సమస్యల గురించి ఎప్పుడైనా అడిగారా? తెలంగాణలో 100 రకాల సమస్యలు ఉన్నాయి, 100 రకాల హామీలు ఇచ్చారు. వాటి గురించి ఇప్పటి ప్రభుత్వాన్ని కానీ, గత మీకు ఇష్టమైనటువంటి ఫామ్ హౌస్లో తిరుగుతున్నటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ ఏమన్నా అడిగారా? వేలాది మంది యువత ఉద్యోగాలు లేక తల్లడిల్లిపోతున్నటువంటి ఈ తెలంగాణ యువతకి, వాళ్ళకి సపోర్ట్గా ఏమన్నా ఎప్పుడన్నా మాట్లాడారా? ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఇవన్నీ ఎప్పుడైనా అడిగి ఉండుంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని అడిగే అర్హత ఉంటుందని కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజమే కదా? పవన్ కళ్యాణ్ గారు 77 సంవత్సరాల తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత 24 నెలలు అయిందంటే 2 సంవత్సరాల కాలంలో 24 జాతీయ అవార్డులు, అనేక పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డులు ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు గిరిజన గ్రామాలకు, గిరిజన తాండాలకు వేలైనటువంటి రోడ్లు, రానటువంటి రోడ్లు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చాయి. ఎంతో మంది గిరిజన గ్రామాలకి వాళ్ళ కళ్ళకి, అంటే వాళ్ళ కన్నీళ్లు తుడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం ఏంటి? సొంత డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు, కొన్ని కోట్లు కూడా కాదు, కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రజల కోసం సినిమాల నుంచి వచ్చి, అంత స్టార్డమ్ అంటే ఏంటో మీకు బాగా తెలుసు. మీకన్నా 100 రెట్లు స్టార్డమ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ స్టార్డమ్ వదిలి మీలాంటి వాళ్ళతో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించుకుంటూ, తిట్లు తిన్నుకుంటూ, ఇష్టానుసారం మాట్లాడుకుంటూ ఆయన రాజకీయాలు చేస్తూ
దశాబ్ద కాలం పోరాడి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయితే ఆయన మీద ప్రశ్నించడం. అంటే గిరిజన గ్రామాలకి కరెంట్ ఇవ్వటం ఇష్టం లేదా? గిరిజన గ్రామాలకు నీళ్లు తాగటానికి నీళ్లు ఇవ్వటం ఇష్టం లేదా? గిరిజన గ్రామాలు మిగతా బాహ్య ప్రపంచంలోకి రావడానికి రోడ్డు వేయటం మీకు ఇష్టం లేదా మిస్టర్ రాహుల్ రామకృష్ణ గారు? అవి మీకు కనిపించటం లేదా అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి రాహుల్ రామకృష్ణ గారు అర్జున్ రెడ్డి సినిమాలో ఆ క్యారెక్టర్లో అలాగే ఉండిపోయారా అనేది చాలా మంది అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఆయన బయటకు వచ్చి చెప్తే బాగుంటుంది అనేది కూడా ఆయన అభిమానుల కోరిక.